కాంగ్రెస్ మేము కాలి బొటనవేరు దగ్గర నుంచి ఎంట్రుకల దాకా ఈ దేశం మొత్తం బాగుండాలని సమిష్టిగా పనిచేసే నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. బాగా పైత్యం ఎక్కువైన వాళ్ళు, రాత్రిపూట నిద్ర పట్టక కలలు కన్నోళ్ళు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఎవరు చెప్పారు నీకు? డీలిమిటేషన్ అనేది ఈ దేశంలో ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది, ఏ పద్ధతి ప్రకారం జరిగింది? డీలిమిటేషన్ జరగాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. రాష్ట్రపతి గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, డీలిమిటేషన్కి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఏమైనా అయిందా? పెళ్ళే కాలేదు, పిల్లల గురించి మాట్లాడుతూ అయిందన్నా. ముందుగా పెళ్లి చేసుకో, తర్వాత ఆడబిడ్డను కందామా, మగబిడ్డను కందామా, 60 మందిని కందామా, ఎలాంటి మస్క్ లెక్క 14 మందిని కందామా, తర్వాత మాట్లాడుకుందాం. నీకు పెళ్ళే కాలేదు, పిల్లనే లేదు, నీకు నువ్వు వచ్చేదో మాట్లాడుతూ ఉంటావు ఏందన్నా? డీలిమిటేషన్కి ఒక కమిటీ వస్తుంది, పార్లమెంట్ ఉంటుంది. చట్ట ప్రకారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పినారు. ఎందుకు ఇంత ఉచ్చిలితనం, ఎందుకు ఇంత తొందరపడితనం, ఎందుకన్నా? ఏమైందని? పెళ్ళైతే కూడా 10 నెలలు ఆగాలన్న పిల్లలు పుట్టాలంటే. డీలిమిటేషన్ కమిటీ వేసినాక అన్ని రాష్ట్రాలను తిరుగుతుంది కమిటీ. అందరు ముఖ్యమంత్రులు వచ్చి అభిప్రాయాలు చెప్పుండ్రి. ఏమి లేదు, ఆలు లేదు, చూలు లేదు. స్టాలిన్కి 26లో ఎలక్షన్లు వస్తున్నాయి. డీలిమిటేషన్ కమిటీ రావాలంటే అన్న విను, డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి. జనగణన జరిగిందా? జరిగిందా? స్టాలిన్ అరుస్తున్నాడంటే ఎందుకు అరుస్తున్నాడు? 10 ఏళ్ళు అయిపోయింది, ఆయన ముఖమేవాడు చూస్తట్లేడు. ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి స్టాలిన్కి ఏదో కడుపులో కాలుతా ఉంది. దానికి హిందీ భాషకి నల్ల రంగు రుద్దుడు, హిందీ భాషను బలవంతంగా రుద్దుతురు. తెలుగును పెట్టమని సెకండ్ లాంగ్వేజ్లో. మద్రాస్ ఎర్స్టోయిల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మద్రాసులో. మరి తెలుగు మాట్లాడే తెలుగు భాషను పెట్టమను. అది చేత కాదు అడిగేందుకు రేవంత్ రెడ్డి గారికి. కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ జనగణన జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్కి ఒక కమిటీ వేయాలి, ఆ తర్వాత ఎన్నికల సంఘం, భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి ఇన్ని నోటిఫికేషన్లు రావాలి. ఇవన్నీ జరిగితే ఎప్పుడో 26 చివరిలో జరుగుతాయి కదా. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కిన 8 మంది దగ్గరికి ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి అని అడగడం చేతగాని మిత్రులు. డీలిమిటేషన్ ఎప్పుడో 26 చివరిలో జరిగేదాని గురించి ఎందుకన్నా పంచాయతీ? ఇప్పుడు గుడి కోతాడట, వనపూర్తికి స్కూల్ కోతాడట. అవన్నీ అయిపోయినాక, పగటిలు దోస్తులతోటి ముచ్చట అయిపోయినాక పొద్దుకి పోతాడట ఎస్ఎల్బిసి టన్నెల్కి. ఇది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ చనిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమన్నా. గిది అడుగురన్నా. आज का बात आज बात करो, कल के बारे में कल देखेंगे. थैंक यू. ఎవరు అడుగుతుండ్రు? కాంగ్రెస్కి నైతిక హక్కు ఎక్కడిది? ముందు నువ్వు చేసిన ఎఫ్ఐఆర్, నీ దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నా, అందుకని మంచి తెలుగులో చెప్పిన. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కేసు పెట్టిరు? రేవంత్ రెడ్డి గారిని నోటీసులు ఇచ్చి, బయటికి ఇచ్చి, పగలు పంపి, రాత్రి పంపి తీసుకొచ్చిరా? నీకు సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి సాక్ష్యం ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? కేటీఆర్ అన్నట్టు ఆయన చెప్తే ఈ పైసలు 50 కోట్లని మేము విదేశాలకు పంపించినాము అని చెప్పిండు. ఎందుకని అరెస్ట్ చేయడానికి ఇంకా లేట్ ఎందుకు? ఈడీ ఏమైనా స్టే ఇచ్చిందా? ఈడీ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏసీబీ చీఫ్, ఏసీబీ డీజీ ఎవరి కింద పనిచేస్తారన్నా? ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? దానికి సమాధానం చెప్పమంటే ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఈడీ 4 సార్లు నోటీస్ ఇస్తుంది, పిలుస్తుంది, నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది. అప్పుడు తప్పకుండా సాక్ష్యాల ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తుంది. కవిత విషయంలో కూడా తెలుగు మీడియా ఇట్లే చేసింది. అరెస్ట్ చేస్తలేరు అని. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత ఎవరినైనా దోషులుగా ఈడీ కానీ, సిబిఐ కానీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది.